కింద గేర్ సిస్టమా? గేర్ సిస్టమ్. ఓకే. ఇది ఫస్ట్ గేర్, ఇది న్యూట్రల్, ఇది సెకండ్ గేర్, ఇది థర్డ్ గేర్, రివర్స్ రివర్స్ రివర్స్, ఫస్ట్ సెకండ్ రివర్స్ 3 గేర్లు ఉంటాయి. ఇది ఫస్ట్ గేర్. పంప ఆడాలా ఆడకూడదు అనేది ఇది. ఇదంటే పంప ఆడుతుంది, ఇదంటే కనుక ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ అయిపోతుంది, ఇది ఆడుతుంది. రన్నింగ్ ఉంటుంది, ఓన్లీ రన్నింగ్ ఉంటుంది. మనమేం పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనమేం తప్పాల్సిన అవసరం కూడా లేదు. తప్పేదే ఉండదు. ఫుల్ టైట్ అయింది. ఓకే ఓకే. మీకు బయట ఇవ్వడానికి ఫ్రీ ఉంటుంది అన్నమాట. రివర్స్ మనం ఏది ఎక్కడ తప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏంటంటే మనం దీన్ని స్టడీగా పట్టుకోవాలి అనే ఆలోచన అంతే. మీరు ఈరోజు ఒక్కరోజు ఉండేది మీకు సేల్ అనేది చూపించింది. ఒక్కసారి ఆపే అన్న, మిషన్ ఆపే. మిషన్ ఆఫ్ స్విచ్ అయిపోయాడు అంతే. హాయ్ అండి, ఒకసారి క్లియర్గా చూడండి. ఇది మిషను ఆల్రెడీ మనం మిరపచేలో మందు కొట్టడానికి యూజ్ చేసినటువంటి మిషను. చాలా బాగుంది. ఏంటంటే దీని వలన రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. దగ్గర దగ్గర ఒక రోజు 20 నుంచి 30 ఎకరాలు కానీ ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. ఇది 100 లీటర్లు అన్న ట్యాంకు, 100 లీటర్ల ట్యాంకు. ప్రజెంట్ అయితే కాకరవాడ గ్రామంలో ఈ రైతు ఉపయోగిస్తున్నాడు ఈ దీన్ని. సో ఈ రైతు ఎట్లా ఉపయోగిస్తున్నాడంటే, చాలా ఇక్కడ చుట్టుపక్కల నేనైతే చూసా. అతని మిరప చేను ఉంది, వ్యవసాయం చేస్తున్నాడు, తర్వాత వరి వేస్తున్నాడు, పొలంలోనే ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ అతని పొలం ఇది. ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఇతను ఇల్లు కట్టుకొని ఇక్కడే ఆల్రెడీ ఊళ్ళో కూడా ఉంది, కానీ ఇక్కడ మొత్తం నిత్యావసర వస్తువులు కానీ ఇవి కానీ అన్నీ కూడా పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాడు. సో ఇంజను ఇదేంటంటే చాలా మందికి డౌట్ వచ్చింది ఏంటంటే, టైర్లు ముందులకు స్లిప్ కావు అని కొంతమంది చెప్తున్నారు. ఇంత పొడుగు వచ్చింది కదా, కరెక్ట్గా పడిద్దో పడదో అని చెప్పి అంటున్నారు. కానీ కంపెనీ వాడు ఇచ్చేది మాత్రం చాలా తక్కువకి ఇస్తాడంట. ఇతను వీళ్ళ ఊరికి తగ్గట్టు, వీళ్ళ సాలుకు తగ్గట్టు మొత్తం ఇతనైతే ఇతను సొంతగా డిజైన్ చేసుకున్నది. ఇది కూడా చూడండి, ఇక్కడ కావాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ వెల్డింగ్ చేశాడు చూడండి. కంపెనీ ఇచ్చింది కాక ఎక్స్ట్రా వెల్డింగ్ చేశాడు. ఈ కడ్డీ అనేది ఇనప కడ్డీని ఫిట్ చేసుకున్నాడు. కంపెనీ ఈ పైపులు కంపెనీ ఇచ్చిన పైపులు కాదు, సపరేట్ ఇతను పైపులు తీసుకొచ్చుకొని వాళ్ళ సాలుకు తగ్గట్టుగా బిగించుకున్నాడు. 1 2 3, ఇక్కడ 1 4, అటు సైడ్ ఒక 3 వస్తాయి. 7 పైపులు, 7 సార్లు ఒకేసారి 7 సార్లలో మందు కొట్టే విధంగా బిగించుకున్నాడు. ఇంకోటి ఏంటంటే బైక్ ఇంజన్ చూద్దాం ఒకసారి. ఇంజన్ ఎంత నా సీసీ? 240 సీసీ ఇంజన్, 2 హెచ్పి పంపు. ఓకే. సో ఒక్కసారి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక చైన్ ఉంది చూడండి, లోపల చైన్ ఉంది. చైన్తో నడిచిద్ది. మన బండి ఎట్లా పోతుందో అలానే పోతుంది. ఇది గేర్ సిస్టమ్, ఇది గేర్ సిస్టమ్. ఇక్కడ 1 2 3, 1 రివర్స్ ఎట్లా? రివర్స్. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్, సెకండ్, రివర్స్. సో ఇది గేర్ సిస్టమ్. మనం జస్ట్ ఆటోమేటిక్గా గేర్ సిస్టమ్ మార్చగానే ఈ బండి వెళ్తూనే ఉంటుంది. మనం ఎందుకు దీనికి మనం ఉంటామంటే, మనం ఇది సాల్లో మనం ఊరికే జస్ట్ దీన్ని అట్లా పట్టుకుంటే మనం కరెక్ట్గా వెళ్తుంటుంది బండి. మనం హ్యాండిల్ పట్టుకున్నట్టే, వేరేదైతే ఏమీ ఉండదు. ఇదిగో ఇది సిస్టమ్. అయితే రైతులకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిగో ఇటు సైడ్ కూడా మొత్తం ఒక 3 బిగించుకున్నాడు. 1 2 3, మొత్తం 7 సార్లకి బిగించుకున్నాడు. కంపెనీ ఎన్ని సార్లకి ఇస్తుందన్న? కంపెనీ 8 సార్లకి ఇస్తుంది. లైట్గా దగ్గర 20 ఇంచుకి వచ్చేది. కంపెనీ వాళ్ళు ఫిట్ చేసే దాని ప్రకారం 8 సార్లకి ఇస్తుందంట. ఏంటంటే వాళ్ళు దగ్గరగా ఇస్తారంట. 80 ఇంచుకి ఇస్తారన్న. కానీ వీళ్ళు 20 ఇంచుకి ఇస్తారు. ఇవాళ 80 ఇంచు, ఇవాళ 80 ఇంచు. ఓకే, 80 ఇంచు ఇస్తారు. కానీ 20 ఇంచుకి సార్లకి ఇస్తారనమాట. 8 సార్లకి ఇస్తారు. కానీ వీళ్ళు మీరు ఎన్నిసార్లు ఎంత లెంత్ చేస్తారు? సాలు వచ్చేసి 40 ఇంచు. వాళ్ళు ఇచ్చేది 20 ఇంచే, కానీ మీరు 40 ఇంచు వేస్తారు. సాలు మధ్యలో గ్యాప్ ఎక్కువ పెడతారు అనమాట. దానివల్ల పైపు ఎక్కువ వచ్చేసింది. అది కిందికి అలవడకుండా అది పెట్టుకొని ఓకే, బాగానే ఉంటుంది. సిస్టమ్ ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, మా రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇట్లా రండి. ఇప్పుడు
ఇది మిరప చేను కొద్దిగా పెద్దగా అయింది ఉమ్, ఇలా దానికి ఉమ్, ఇది ఇది కొంచెం కిందగా ఉన్నట్టుంది కదా. ఇక్కడ ఇది ఓపెన్ చేసి పైకి ఎత్తేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఎత్తే అవకాశం ఉందన్నా ఇప్పుడు ఏమన్నా? ఇదెல்லாம் ఓపెన్ చేయాలన్నా, ఈ రెండు ఓపెన్ చేసి ఓపెన్ చేయాలా? ఓపెన్ చేసి ఇదో బొర్రలు సిస్టమ్ ఇదో ఇక్కడ ఒకసారి బొర్రలు ఇచ్చారు చూడండి. కిందికి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళిపోతుంది. చిన్న పైరప్పుడు మా మందు గాలికి వెళ్లకుండా ఇట్లా కిందకే పెట్టుకున్నామంటే మనం కిందకు వచ్చేస్తుంది. ఇదో ఇక్కడ కూడా బొక్కలు ఇచ్చారు చూడండి, ఇక్కడ కిందకు వస్తుంది. చిన్న పైరప్పుడు వాడుకోవచ్చు. బాగా పెద్ద పైరు అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు 3 నెలలు 4 నెలలు పైరు అయిపోయిన తర్వాత పెద్దగా వచ్చినప్పుడు పైకి అనుకొని ఇదో ఇక్కడ క్లియర్గా చేసుకోవచ్చు. అన్న ఈ కంపెనీ వాళ్ళు ఎవరన్నా? కంపెనీ వచ్చేసి నాకు పూర్తిగా తెలియదన్నా, మా ఫ్రెండ్ పంపించినాడు. మీ ఫ్రెండ్ పంపించాడు. ఏం పేరున్నా మీ ఫ్రెండ్ పేరు? సాయి. సాయి. ఏ ఊర్లో ఉంటాడు? ఇతను విశాఖపట్నం, వైజాగ్లో ఉంటాడు. జాబ్ చేస్తుంటాడా? జాబ్ కాదు, ఇదే దీనిలో ఫార్మసీలో పనిచేస్తాడు. ఈ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తాడు. దీనికి సంబంధించి ఎవరిదన్నా ఒక నెంబర్ ఇవ్వగలవా? నెంబర్ మా రైతులకు ఉపయోగపడుద్ది. చెప్తా చూడన్నా. 9177 97 08 01. ఏం పేరు అన్న అతని పేరు? సాయి. సో మీరు ఎవరైనా కావాలంటే ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఫిట్ చేసుకోండి. నెంబరు సాయి అంట పేరు, వైజాగ్లో ఉంటాడు. ఈ పంపు గురించి డీటెయిల్స్ అడిగితే అతను క్లారిటీగా చెప్తాడు. రేటు కానీ ఏదైనా ఇది మొత్తం మీకెంత పడిందన్న? మాకైతే ఇంతవరకు ఏం చెప్పలే. సో ఇతనికైతే వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ క్లాస్మేట్ అంట, అతనికి పంపించాడు. రోజు మిరపకి మందు కొడుతున్నాము, 3 రోజులకు ఒకసారి అని ఫోన్ చేసినప్పుడల్లా మందు కొడుతున్నాము అనడం వల్ల చూద్దాం ఇది ఉపయోగపడుతుందేమో అని ఒకసారి వీడియో పెట్టినాడు, దాన్ని పంపించేసినాడు ఇక్కడికి. మోస్ట్లీ ఎంత ఉండొచ్చు అన్న? 85 నుంచి 90 లోపల ఉంటుంది. 85 నుంచి 90 లోపల ఉండొచ్చు ఈ కంపెనీలో. అయితే కనుక 1.40 వరకు ఉన్నాయి అని అన్నాడు. అది అతనికి అడిగితే క్లియర్గా చెప్తాడు. సో అతన్ని అడగండి, మీరు సాయి అనే వ్యక్తిని ఫోన్ చేసి అడగండి. దానికి క్లారిటీ డీటెయిల్స్, ఈ కంపెనీ డీటెయిల్స్ వీడియో కూడా మీకు క్లియర్గా పంపిస్తాడు. ఇంకోటి ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీనిపైన? బాగా నీట్గా ఉంటుందన్న, ఇంకా ఏం ఇబ్బంది ఏం లేదు. ఒక 20 నుంచి 25 స్పేర్ కొట్టుకోవచ్చు. పైరు మొదలు పెట్టిన నుంచి 20 నుంచి 25 వరకు 25 రౌండ్లు మందు కొట్టుకోగలుగుతాము. ఇంకా ఏంటంటే కొద్దిగా ఇంకా హైట్ పెరిగిందంటే, సందు బాగుండి హైట్ పెరిగిందంటే కనుక ఈడ ఒక రేకు బిగించి చేసుకున్నామంటే చెట్లను పెద్దగా ఈ దీనిలో తగులుకోకుండా వెళ్ళిపోతుంది. సో ఇంకా మనకు అన్న సజెషన్ ఇచ్చేది ఏంటంటే తోటలు బాగా హైట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి మోటార్ కింద ఉంది కదా, ఆ మోటార్కి ఇబ్బంది లేకుండా, గేర్ బాక్స్కి ఇబ్బంది లేకుండా ఒక రేక్ గనక బిగించుకున్నామంటే, మనం రేక్ వెల్డింగ్ చేసుకొని టాకాలు వేసుకొని మనం ఏదైనా ఫిట్ చేసుకున్నామంటే ఈ గేర్ బాక్స్ కూడా తగలకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. 36 ఇంచ్ హైట్ వరకు ఉపయోగపడుతుంది. 36 ఇంచ్ హైట్ దాకా ఉపయోగపడుతుంది అంటారు అన్న. ఇది ఒక రోజుకి ఒక ఎన్ని ఎకరాలు కొట్టొచ్చనా ఈ స్పేర్ తో? అనేది ఏం లేదు, గంటకు అంటే నీళ్లు స్టాక్ పాయింట్ ఉన్నాయంటే కనుక ఒక గంటకు వచ్చేసి 3 ఎకరాలు కొట్టుకోవచ్చు. గంటకు 3 ఎకరాలు కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా వీళ్ళకి జీవనోపాధి అయింది. కొన్ని సైడ్లు మిరప చాలా ఎక్కువ వేస్తారు. ఇటు గుంటూరు సైడ్ వెళ్తేమి, ఇక్కడ ప్రకాశం డిస్టిక్లో కొన్ని ఊర్లు అయితేమి మిరప చాలా ఎక్కువ వేస్తారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే వేరే పని కాకుండా హమేషా మందు కొట్టే వాళ్ళు ఉంటారు, మిరపకి మందు కొట్టే వాళ్ళే ఉంటారు. ఇట్లాంటిది ఒకటి తెచ్చుకున్నారంటే వాళ్ళకి కూడా జీవనోపాధి అరిసెట్ బాగుంటుంది కదా. బాగుంటుంది. డమ్ము కింద మాట్లాడుకోవచ్చు. ఒక అరెకరాకు వచ్చేది ఒక డమ్ము వచ్చేసి, ఇంకా అడ్జస్ట్మెంట్ ఉంది. ఒక ఎకరాకైనా కొట్టచ్చు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని పంపును ఉపయోగించుకుంటే కనుక ఉపయోగపడుతుంది. చాలా బాగుంది అన్న. ఒక ఎకరాకి ఎంతమంది వేయాలనేది మనం ముందర ఫిక్స్ చేసుకుంటాం. మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం మందు తెచ్చిన దాంట్లో ఒక ఎకరాకు డోస్ ఇది 2 డమ్ములు కొట్టుకోవాలా, 2 భాగాలు చేసుకొని వేసుకోవాలి బకెట్లో చేసుకుని. ఓకే. ఈ డ్రమ్ము 100 లీటర్ల? 100 లీటర్లు. మోస్ట్లీ మీరైతే ఎన్ని ఎకరాలకు కొడతారన్న ఈ డ్రమ్ముతో? ఇప్పుడు మేమైతే కనుక డమ్ము ఒక అరెకరాకు వస్తుంది. డ్రమ్ము ఒక అరెకరాకు వస్తుంది. ఇంకా రావాలంటే వస్తుంది, కానీ మాకు నీట్గా తరచాలని చెప్పేసి. ఓకే, బాగా నీకు ఆకులు నీట్గా తరచాలా, పురుగులు మొత్తం పోవాలనే ఉద్దేశంతో మీరు ఒక ఎకరాకు ఒక డ్రమ్ము కొడుతున్నారు. సో ఎకరాకి 2 డ్రమ్ములు అయితే అయిపోయింది. నీళ్ళ వసతి ఉంటే డైలీ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా కొట్టుకోవచ్చు. నీళ్లు పెట్టుకుని దీంట్లో రెడీగా చేలో ఉన్నాయంటే కనుక ఒక 10, 15, 20 ఎకరాలు కొట్టుకోవచ్చు. కంటిన్యూగా వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఓకే, చూసారు కదండి ఈ మిషన్ అయితే ఈరోజు. సో అన్నకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన, టైం లేకపోవడం వలన మనకి వీడికి కూడా సపోర్ట్ చేశారు. అన్న చేలో ఈరోజు వరి నాటు ఉందంట, కూలీలు వస్తున్నారు ఒక 20 మంది. దానివల్ల మనకి వీలైనంత కూడా మనకి సపోర్ట్ చేశారు. మీరు అందరూ అడిగినందుకు కూడా ఈ వీడియో పెడుతున్నా. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడుతుందండి ఇది వీడియో అయితే ఖచ్చితంగా. సో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, ఎవరైనా ఉంటే కాల్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి. ఇంకా క్లారిటీ కావాలన్నా కానీ మళ్ళీ వచ్చైనా మీ అందరి కోసం
చాలామంది కాల్ చేసి నాకు చెప్పడం జరిగింది. సో మా పొలాల్లో మందు కొట్టేటప్పుడు పాములు అది వస్తున్నాయి, దానివల్ల చనిపోతున్నారు అని చెప్పి కూడా మొన్న ఒక అతను మాట్లాడడం జరిగింది. అతని కోసం నిద్ర లేసి నేను హమేషా ఈ ఊరైతే రావడం జరిగింది. నాకు దూరమైనా కానీ మీకోసం అయితే వచ్చి ఈ వీడియో చేస్తాను. చూసారు కదండి, ఇది మిషన్ అయితే చాలా బాగుంది. ఒక 80-85 వేలు అంటే నాకు తెలిసి 85 నుంచి 90 అంటే బడ్జెట్లో ఏం కాదు. మీరు కూడా చాలా మంది కలిసి కనుక మీరు ఎవరైనా తీసుకుంటే కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఒక 4-5 కనుక తీసుకుంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకో కొంచెం ఏమైనా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు అందరు కలిసి మాట్లాడుకొని ఒక మంచి డెసిషన్కి వచ్చి తీసుకుంటామంటే తీసుకోండి. ఇది మీకు నచ్చితేనే తీసుకోండి. దీని గురించి నాకు ఎటువంటి కూడా అవగాహన లేదు. ఇది అడ్జస్ట్మెంట్ ఉంది, ఇది ఇంకా ఎలుపు కావాలనే వచ్చేస్తుంది. ఇది ఎట్లనా ఇది మట్టు తీసేసి ఇంకా ఎలుపు కావాలనే వచ్చేస్తుంది. అంటే పట్టి కొంచెం ఇతలో జరుపుకోవాలన్నా ఒక అర్ధడుగు ఎక్కువ వచ్చేస్తుంది. ఒక అర్ధడుగు జరుపుకోవచ్చు. ఆ వల్ల ఈ వల్ల ఒక అర్ధడుగు, ఆ వల్ల ఒక అర్ధడుగు, ఈ వల్ల ఒక అర్ధడుగు. అంటే 2 పట్టెల బదులు ఇప్పుడు పట్టెలో పోయే కొంతమంది పట్టెలో పట్టకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇంకా ఎలుపు చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి చూడండి, అందరూ సాలు పెద్దగా పెట్టాలని లేదు, అందరు చిన్నగా పెట్టాలని లేదు. ఈ గాన్లు కనుక మనం సాల్లో కనుక పోకుండా చెట్ల మీదకి వచ్చేటప్పుడు దీన్ని ఇప్పి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అంట. ఇంకా కొంచెం లోపలికి కావాలన్నా చేసుకోవచ్చు. సో ఈ 2 టైర్లను ఇప్పి యువతల లోపలికి వేసుకోవచ్చు అంట. 2 టైర్లు ఉన్నాయి చూడండి, ఆ 2 టైర్లు ఇప్పి ఈ సైడ్కి వేసుకోవచ్చు అంట. అప్పుడు మనకి ఎటు కావాలన్నా మనకు అడ్జస్ట్ అయ్యింది. మిషన్ అయితే బాగుందన్న, చాలా బాగుంది, రైతులకైతే ఉపయోగపడుతుంది అన్న. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అన్న. నీ పేరునా? నా పేరు డి కమాల్ భాష. మీది కాకరవాడ గ్రామం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో కాకరవాడ అనేటువంటి ఒక గ్రామంలో ఈ రైతు దీన్ని ఉపయోగిస్తున్నాడు. సో మీరు కూడా ఎవరైనా కావాలంటే మాత్రం అతనికి ఒక నెంబర్ ఇచ్చాను, మీరు సాయి అని పేరు, వైజాగ్లో. ఈ కంపెనీ కూడా ఉంది వైజాగ్లోనేనా? తెలియదు. మీ ఫ్రెండ్ అయితే దీంట్లో చేస్తున్నాడు వర్క్, దీంట్లో జాబ్ చేస్తున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ దీంట్లో జాబ్ చేస్తున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫ్రీగా పంపించడం జరిగింది ఇతనికి. సో మీరు కూడా ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి అన్న. ఇప్పుడు ఇది పెట్రోల్ దానా డీజిల్ దానా? పెట్రోల్, ఓన్లీ పెట్రోల్. మళ్ళీ దాంట్లో త్రూటీ ఆయిల్ గిటి ఆయిల్ ఏం పోయాల్సిన అవసరం లేదా? సో ఇది ఓన్లీ పెట్రోల్తో నడిచిద్ది. ఒక ఎకరానికి మోస్ట్లీ ఒక ఎన్ని లీటర్లు పట్టవచ్చు పెట్రోల్? ఒక అర్ధ లీటర్ అయితే 2 ఎకరాలు కొట్టుకోవచ్చు. ఒక అర్ధ లీటర్ అయితే 2 ఎకరాలు కొట్టుకోవచ్చు. సో దీని మెయింటెనెన్స్ ఏమన్నా ఉందా ఎక్స్ట్రా? మెయింటెనెన్స్ అనేది ఏం లేదు, జాగ్రత్తగా ఈ డమ్ము కంపెనీ వాళ్ళు ఏం ఇయ్యరు. ఈ డ్రమ్ వచ్చేసి ఏంటంటే నేను గమనించినది ఏంటంటే ఈ డ్రమ్ కింద ఇట్లా మెత్త వేసుకోవాలి, హైట్ లేపుకోవాలి, ఈ బిల్ట్ అనేది తగలకుండా జాగ్రత్త పడాలి, ఈ పైపులు నీట్ గా కట్టుకోవాలి, పైపులో దెబ్బ తినకుండా. ఇక్కడ ఒకసారి చూడండి, బెల్ట్ కి డ్రమ్ కి మధ్యలో చాలా చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రమ్ము గనక ఈ బెల్ట్ 2 గనక తగిలితే ఖచ్చితంగా డ్రమ్ము అన్న నాశనం అయిపోవటమో లేదా బెల్ట్ అన్న పోవటమో ఏదో ఒకటి జరిగిద్ది. దానివల్ల ఏంటంటే మీకు ఖర్చు ఎక్కువ వస్తుంది. మళ్ళీ డ్రమ్ము కొనుక్కోవాలో లేకపోతే మళ్ళీ బెల్ట్ కొనుక్కోవాలో అట్లా జరిగిద్ది. దాని కింద మెత్తగా వేసుకుంటే డ్రమ్ము ఇబ్బంది కలగకుండా ఉంటది అని రైతు చెప్తున్నాడు. ఇవి మళ్ళీ కావాలంటే దొరుకుతాయి అన్న ఎక్కడన్నా సపరేట్? ఇవి లోకల్ గా దొరికేటివే. వచ్చేసి ఇది కరెక్ట్ చక్కగా పడుతుంది. ఇంకొక నాజల్ వచ్చేసి ఎలుపు పడుతుంది. పైరు వెళ్ళిపోయినప్పుడు అంతకు పడడానికి ఒక నాజల్ ఉన్నాయి, ఇంకా సిస్టమ్ నాజల్ కూడా ఉన్నాయా? సపరేట్ కూడా దొరుకుతాయి? అన్ని పంపించాడు వాళ్ళు, ఫ్రీగానే పంపిస్తారు దీంతో పాటు. ఓకే, ఆ రకాల నాజల్లో కూడా మొత్తం దీంతో పాటే పంపిస్తారంట. సో ఇవి కావాలంటే ఇతను రైతు కూడా దీన్ని సపరేట్గా ఈ ఇనుప కడ్డీని యూజ్ చేసి ముందరకు పెద్దగా చేసుకొని యూజ్ చేసుకుంటున్నాడు 7 సార్లు తగిలేటట్టు. సో మీరు ఒకవేళ అంత వద్దు అనుకుంటే 4 సార్లు పెట్టుకునేట్టు చిన్న కడ్డీ పెట్టుకొని కూడా మీరు సపరేట్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఎట్లా కావాలంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన విధంగా కూడా వాడుకోవచ్చు మీరు సపరేట్గా. సో ఈ రైతు మాత్రం ఒకేసారి ఇది అయిపోవాలని చెప్పి 7 సార్లకి పెద్ద సార్లు అంట ఇల్లు వేసేది. 40 వాళ్ళు కంపెనీ వాళ్ళు 20 అంగుళాల పట్టి సైజు ఇస్తే ఇతను 40 వేస్తాడంట. దాని వలన ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ చూడండి, దీనికి గ్యాప్ 40 ఉంది. కంపెనీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఒకటి ఇస్తారు, అంటే 20కే ఇస్తారు మధ్యలో.
కానీ ఈ రైతు పొలంలో 40కి వేస్తున్నాడు కాబట్టి మీరు అతనికి నచ్చిన స్టైల్లో పెద్దగా పెట్టుకున్నాడు. ఓకేనండి.